ఏంటది? అన్నయ్య గారు, ఆ, అదే నేను చేయడానికి కారణం ఏంటంటే ఒక విషయం మీద చేశాను, మేము మాట్లాడదామని. చెప్పండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీద చాలా రకాలుగా చాలా ఆరోపణలు వస్తున్నాయి. 6 నెలలు అయింది ప్రభుత్వం ఎక్కి. మరి చాలా మంది పుకార్లు పుట్టిస్తున్నారంటారా, నిజమో కాదో తెలియదు, కానీ దాన్ని కొద్దిగా నేను మీకు మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం అడుగుదామని, ఈ నిజాల అబద్ధాలు అనేది మీకు తెలుసని నేను అడుగుతాను ఈరోజు. ఏంటి పుకార్లు ఏంటి? అదే జగన్మోహన్ ఇదే మన చంద్రబాబు నాయుడు గారు 77,000 కోట్లు తినేశారని, ఇప్పుడు వరకు అప్పు చేశారని, తర్వాత పథకాలు కూడా ఏమి ఇవ్వలేదని, ఇంకా తర్వాత ఇంకా చాలా చాలా రకాలుగా ఆయన మీద యూట్యూబ్లోనూ వాటిల్లోనూ పుకార్లు వస్తున్నాయి. మరి చాలా మంది దళిత నాయకులు విమర్శిస్తున్నారు, చాలా మంది నాయకులు కూడా మాట్లాడుతున్నారు. మరి అది 6 నెలలు అయిపోతుంది ప్రభుత్వం, మళ్ళీ ముందు మీద కూడా తోసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే పాలన బాగాలేదు అని చెప్తున్నారు అంటున్నారంట. అంటున్నారుగా మరి. చాలా మంది అంటున్నారు కదా పాలన బాగోలేదని, చాలా మంది మరి యూట్యూబ్ లో కూడా చెప్తున్నారు కదా, అత్యాచారాలు జరుగుతున్నాయి అయినా పట్టించుకోవట్లేదు. అవన్నీ మామూలుగా అత్యాచారం ఇవన్నీ జరుగుతానంటే ఎవరున్నా కానీ జరుగుతాయి, కానీ అవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువ గాలి ప్రచారం చేస్తున్నారని చెప్తుంది నాకైతే. గాలి ప్రచారం చేస్తున్నారని. గాలి ప్రచారం అంటారా, నిజాలు కాదంటారా? కాదు, అది అబద్ధాల్లో చెప్తున్నారనిపిస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన పరిపాలనలో అన్ని కూడా మంచి మంచి ఆలోచనలతో వస్తాయి. చెప్పండి. మంచి మంచి ఆలోచనలతో వస్తాయి. టెక్నాలజీ కానీ లేకపోతే ప్రజలకి మంచి చేయటంలో కానీ ఏదైనా కానీ ఆలోచిస్తే చేస్తారు. ఏదోటి మంచిగా ఆలోచిస్తే చేస్తారు. అదే చెప్పండి. మరి ఏంటని ఆ ప్రజలు వీళ్ళు మరి ఏంటని అసలు మరి అంత అలవాటు చేస్తారు ఏంటని? అది అబద్ధం, గాలిగా పుట్టించుకునే ప్రయాణం అలాగే ఉంటుంది. అదే ఉదాహరణకి చెప్పండి. ఉదాహరణకి ఇప్పుడు అన్నారు కదా, ఉదాహరణకి సోలార్ లైట్లు అని. ఉదాహరణకి అదే సోలార్ లైట్లు ఇస్తున్నారు కదా, అది నేను అదే సోలార్ ఇస్తున్నాడండి, సోలార్ లైట్లు అవి ఇస్తున్నాడంట. సోలార్ లైట్లా? సోలార్ లైట్లు ఇస్తున్నాడంట. సోలార్ లైట్లు అంటే సోలార్ కరెంట్ పోకుండా మనకు సోలార్ అని ఇస్తున్నాడు కదా, సోలార్ సిస్టమ్ అనేది కడతాడండి మన గ్రామంలో, ఎస్సీల గ్రామాల్లో. ఎవరికి ఇస్తున్నాడు? ఏం మరి అప్లికేషన్ పెట్టుకున్నారంట. అప్లికేషన్ ఎవరికి వస్తాయో తెలియదు, సెలెక్ట్ అవుతాయి కదా అది. అంటే అందరికీ కాదు, సెలెక్టెడ్ క్యాండిడేట్కి ఇస్తారు కదా అది. సోలార్ బల్బులా? సోలార్ బల్బులే అయ్యా. అయితే ఒక్కో బల్బు 20,000 ఉంటుంది. ఒక్కో బల్బు 20,000 ఉంటుంది. ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు కదా. మనకిస్తారా, ఫ్రీగా ఇస్తారా, లేదా మన వాళ్ళు ఎక్కడ కడతారా? 20-30 ఎస్సీలా? మన వాళ్ళు కట్టాల్సిందా? చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి ఇస్తే మొత్తం ఫ్రీగానే ఇస్తాడు, డబ్బులు తీసుకోలేదు.
ఆ, అర్జీలు పెట్టుకున్నారు. ఆ, అర్జీలు పెట్టుకున్న వాళ్ళు అందరూ ఎస్సీలు. ఆ, ఎస్సీలకి ఆయనే దేవుడు. ఆ, దేవుడా. అవును తమ్ముడు. ఆ, అసలు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఎస్సీలు ఎప్పుడో నాశనం అయిపోయాడు తెలుసా. అందుకే విఆర్ఓని చెక్కింగ్ పంపిస్తున్నాడు కదా, వాడు ఇప్పుడు చేశాను. ఇప్పుడు ఎస్సీలు ఇవాళ ప్యాంటు చొక్కా వేసుకుంటున్నారంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఫస్ట్ ఎన్టీ రామారావు గారు గోచెట్టుకున్నారంటే ఎన్టీ రామారావు గారు పుణ్యం. గోచెట్టుకున్నా కాడ ఇప్పుడు ఆ గోచి పీకి ప్యాంటు చొక్కా వేసుకుంటున్నారు దళితులు అంటే అది చంద్రబాబు నాయుడు గారిది. అవునంటారా? కాంగ్రెస్ కాదంటారా? కాంగ్రెస్ ఇంకేమన్నా? కాంగ్రెస్ కాదే అనేదా చంద్రబాబు నాయుడు గారే. వాళ్ళు ఎస్సీలు బతికి బట్ట కట్టారు కడుతున్నారంటే ఎస్సీలే తమ్ముడు. అదే చంద్రబాబు నాయుడు గారే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండబట్టే. లేకపోతే ఇప్పుడు ఇది లేదు. చూడండి, ఆయన వచ్చిన కాడ నుంచి చంద్రబాబు నాయుడు గారు 94లో వచ్చినట్టున్నారు. 94లోనే అప్పటి నుంచి వచ్చారనంటే ఎస్సీలు అప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. ఎస్సీలంతా అంతకుముందు రాజకీయాలు లేరంటారా? అంతకుముందు రాజకీయాలు లేరు వాళ్ళు. అప్పుడే ఎస్సీలు రాజకీయాల్లోకి వచ్చారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. ఇప్పుడు దామోదర సంజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారా? అయ్యారుగా. మరి ఆయన ఉన్నప్పుడేనేమో, ఆయన ముందా? ఆయన ఉన్నప్పుడు కాదు, ఆయన 84లో అయ్యాడు. మరి 84 అంటే చంద్రబాబు నాయుడు గారు మామగారు ఎన్టీ రామారావు గారు కదా. అవునవును. మరి 84లో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఆయన్ని. దాని వెనకమాల చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉంటారు. అప్పుడు కాంగ్రెస్ లో పనిచేసారంటారా చంద్రబాబు నాయుడు గారు? మరి అవును కదా. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ రోజు కట్టుకుంటా గుడ్డ ఉంటాకి గురుసుకో ఉండేది కాదు తమ్ముడు. ఆయన లేకపోతే చాలా మంది కాదంటారు కానీ దళితుల దేవుడు చంద్రబాబు నాయుడు గారు. ముందు ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్యాంటు చొక్కా వేసుకుంటున్నారన్నా, కతి రేషన్ బియ్యం తింటున్నారన్నా, రేషన్ బియ్యంలో కూర వండుకుని తింటున్నారన్నా అంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం. గౌరవ మన ముఖ్యమంత్రి గారు. ఆయన లేకపోతే ఎక్కడ ఉన్న తమ్ముడు అక్కడ దాకెందుకయ్యా? వాళ్ళని నీ చేతిలో సెల్ ఫోన్ ఉందంటే ఆధార్ దానికి ఏంటి? మన ముఖ్యమంత్రి గారు కదా. అవునవును. మరి ముఖ్యమంత్రి గారు కాదండి సెల్ ఫోన్. వాళ్ళు ల్యాండ్ ఫోన్ పోయి సెల్ ఫోన్లు వచ్చినాయండి ముఖ్యమంత్రి గారేనా? అవునవును. ఆర్టీసీ బస్సులు పోయి ఊరంతా ఆటోలు వచ్చినాయంటే ముఖ్యమంత్రి గారేనా? అవునవును. అవునవును. ఇవాళ ప్రైవేట్ రంగంలో దళితులు బాత్రూములు కడుగుతున్నారు, లేకపోతే ఇంకో పని చేసుకుంటున్నారు, బిజినెస్ సెక్టర్ లో ఉన్నారు దళితులు అని అంటే చంద్రబాబు నాయుడు గారు కాదా? అవునుగా. అవునవును. ఇవాళ ఒక ముక్కలో చెప్పాలంటే వాళ్ళ కూడి తింటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు. దళితులు దళితులు మరి పక్క ఒప్పుకోవాల్సిందే. రేషన్ బియ్యం తెచ్చారంటే మరి ఆయన రేషన్ బియ్యం ఆయన చేపట్టే వీళ్ళు తినేది. రేషన్ బియ్యం తింటున్నారు. ఇప్పుడు రేషన్ బియ్యం ఏం తినే బతుకుతున్నారా? మరి రేషన్ బియ్యమే కదా. పిచ్చోళ్ళలాగా మాట్లాడతావు నువ్వు. నువ్వు మాట్లాడేది మీరు ఏం చేసి నన్ను తెలుసుకోవాలని అడుగుతున్నట్లేదు మీరు. రేషన్ బియ్యం తింటారంటే ఎవరు తెచ్చారు? ఎన్టీ రామారావు గారు తెచ్చారు. ఎన్టీ రామారావు గారు రూపాయి బియ్యం ఇచ్చినప్పుడు అప్పుడు రేట్ ఎంతయ్యా? కిలో బియ్యం 5 రూపాయలు, 5 రూపాయలు 6 రూపాయలు ఉండేది. అవునా? మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 2 రూపాయలు చేశాడు. ఈయన చంద్రబాబు నాయుడు గారు చేశాడండి, 5 రూపాయలు చేశాడండి, 5.5 ఎంతో చేశాడండి అప్పుడు. ఇప్పుడండి తర్వాత మళ్ళీ 2 రూపాయలు ఇచ్చారు కదా. 2 రూపాయలకి ఇచ్చారు కదా బియ్యం. 2003, 2004, 1900 అప్పుడు కాదు. మన ముఖ్యమంత్రి గారు 2094లో కదా అయ్యింది.
ఉమ్. మరి అప్పటి నుంచి నీకు 2 రూపాయలు బియ్యమే కదా. 2 రూపాయల బియ్యం. మరి అప్పుడు బియ్యం ఎంత, అప్పుడు 40 రూపాయలు 30 రూపాయలు పెరిగినాయి అప్పుడు మామూలుగా. ఆ, ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన 5 రూపాయలు కిలో రేషన్ బియ్యం కిలో బియ్యం ఉన్నప్పుడు రూపాయికి ఇచ్చారు. ఆ, మరి మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 30 రూపాయలు 40 రూపాయలు అయినాయి అదే కిలో బియ్యం. అవును మరి అప్పటికి ఇంకో రూపాయే కదా పెంచింది. అవును అవును. ఆ, ఉమ్. నిన్న షార్ట్ వీడియోలో చూసాయా, 1,84,84,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. మరేంటన్నా ఇవాళ అన్నా క్యాంటీన్ ద్వారా మరి పేదలకు ప్రజలకి అన్నం బాగా దొరుకుతుందంట. మరి అవును, ఇవాళ అన్న క్యాంటీన్లో కిటకిటలు ఆడుతున్నారు జనం. మళ్ళీ తర్వాత వీళ్ళకి జీతాలు కూడా ఇస్తలేదంట కానీ మరి నాకు తెలియదు, అది అబద్ధం అంటారా? ఎవరికి? అన్నా క్యాంటీన్లో పనిచేసే వాళ్ళకి. అదే వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళంతా వాళ్ళ సొంత కార్యకర్తలు, వాళ్ళు తీసుకుంటారు లేకపోతే మనకు సంబంధం లేదు. మరి ఎందుకన్నా ఇప్పుడు పేదోడైనా మన ఎస్సీ ఎస్టీలకి క్యాంటీన్లో దొరుకుతుందా లేదనేది చూసుకోవాలి మనం. అదే అదే. వాళ్ళు పార్టీ కోసం త్యాగాలు చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే అన్న క్యాంటీన్ ద్వారా పుణ్యం చేసుకునే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ ఇష్టం, మనకేం సంబంధం అది? సంబంధం ఏం లేదు. ఎప్పుడైనా సరే జగన్ వచ్చినాక అన్న క్యాంటీన్ తీసిపడుతుంది. అసలు ఈ రోజు అన్న క్యాంటీన్ కూడా కిటకిటలు ఆడుతుంది. పొద్దున్న 10 నుంచి మొదలెడతారు, 10-11 నుంచి అనుకుంటా. మన ఎవరో కుర్రాడు చెప్పాడు, 11-12 అన్నాడు తమ్ముడు. 12 నుంచి సాయంత్రం 4:30-5 వరకు అసలు ఖాళీ ఉండలేదు అన్న క్యాంటీన్లు కూడా. మరి లేదంటే పేదలు ఎంతమంది బతుకున్నారు? చాలా మంది బతుకున్నారు. 2014లో గెలిచిన తర్వాత అన్న క్యాంటీన్లు పెట్టారా? అవును. 5 సంవత్సరాలు సంపాదన ఉన్నా లేకపోయినా అన్న క్యాంటీన్లో భోజనే బతికారు. మరి దానికి ఒప్పుకోవద్దా? ఒప్పుకోవాలిగా. ఈనాడు అసలు పెట్టేవాడు ఎవడున్నాడా? నువ్వు దేహి భిక్షాలు దేహి అనుకుని ఇంటికి ముందు వెళ్తే చీపురు కట్టలు ఎట్టు కొడుతున్నారు. అవునవునా. మరి వాళ్ళ అన్న క్యాంటీన్ ద్వారా వాళ్ళ మంచి సాంబార్ దొరుకుతుంది, మంచి స్వీట్ దొరుకుతుంది, మంచి తెల్లన్నం దొరుకుతుంది. ఒర్రెను గెంజి స్థాయి నుంచి అన్న క్యాంటీన్ కాడికి వచ్చారనంటే వాళ్ళ ఘనత మరి మన ముఖ్యమంత్రి గారు కదా. అవునుగా. చాలా తప్పాపార్థం చేసుకుంటున్నారు. అదే అదే మన ప్రజలు. కరెక్ట్ కాదు అది. ఈరోజు ఇవాళ 2014 నుంచి 19 వరకు అన్న క్యాంటీన్ భోజనే బతికారు ఎస్సీ ఎస్టీలు. కాకపోతే వీళ్ళు పిల్లల కంటే మానేశారు. ఒకళ్ళని ఇద్దరినే కన్నారు. అయినా మళ్ళీ తర్వాత మళ్ళీ ఇచ్చారనుకో, మళ్ళీ ఈ సంవత్సరం రేపు ఎల్లుండే ఇస్తారు, స్టార్ట్ చేస్తారు. అదే ఇవి ఉన్నాయి కదా, అమ్మకు 100 డబ్బులు. అవి రేపు జనవరి నుంచి కానీ ఫిబ్రవరి నుంచి కానీ ఇస్తానని అంటున్నారు. మరి వార్తలు వస్తున్నాయి మరి యూట్యూబ్లో. ఇక అవి ఇస్తాం మొదలు పెడితే మామూలుగా మళ్ళీ ఇక వరుస పెట్టి 4 సంవత్సరాలు. ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోతుంది కదా, ఇక వరుస పెట్టి 4 సంవత్సరాలు ఇక అన్న క్యాంటీన్లో భోజనం చేస్తావా? అమ్మకు 100 డబ్బులు వస్తాయా? వస్తాయి. మళ్ళీ ఆ ఇంట్లో రైతులు ఉంటే మళ్ళీ 20,000 వస్తాయా? వస్తాయిగా. మళ్ళీ ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి నెలకు 15,000 వస్తాయా? వస్తాయా. మళ్ళీ ఆ ఇంట్లో పెన్షన్దారులు ఎవరన్నా ముసలోళ్ళు అయిపోతే వాళ్ళకి 6,000 4,000 వస్తున్నాయా? వస్తున్నాయిగా. మరి ఇంకెందుకు ఇక్కడ డబ్బులు? ఏం చేసుకుంటారు డబ్బులు? అయ్యి ఏం చేసుకుంటారు? ఏదైనా తప్పుగా ఆలోచించుకుంటాం ఎప్పుడైనా సరే. మంచి అని చెప్పుకోవాలి, చెడని చెప్పుకోవాలి. అదే అదే అలానే. ఇక పెట్లు కూడా చాలవనే మనకి. ఇక పెట్లలో పెట్టుకుంటా కూడా చాలు, బీరువాళ్ళు కూడా చాలవన్నా. అదేం కాదులే కానీ మామూలుగా బ్యాంకులో వేసుకోవటాకే వస్తాయి. అదే అదే అలానే. పెట్లు అయితే లక్షలు పెడతారు కానీ లక్షలు పెట్టేసి ఎక్కడ సరే దాచుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు బ్యాంకులు కదా, ఇప్పుడు
అట్లా మళ్ళీ అదంతా పెట్టినా బ్లాక్ మనీ కింద వస్తుంది. ఆ, ఆ, అదంతా పెట్టులో పెట్టుకుని ఆ, అట్లా పెడితే అది బ్లాక్. అది గబాలు ఎక్కడన్నా ఎవరో వీళ్ళు ఏసీపీ అధికారులు ఎవరన్నా గబాలు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మన ఇళ్ళ పైన దాడి చేశారు అనుకోండి, ఆ, ఎస్ఎస్సీల పైన ఆ, తంగిపెట్టుల్లో డబ్బులు దొరికిపోతాయి. ఆ, దొరికిపోయినప్పుడు ఏముంది, ఆ పథకాలు పోతాయి. ఇక అదే అదే అలానే. ఆ పథకాలు పోతే మన టంగిపెట్టులో దాచుకున్న డబ్బులు కూడా పోతాయి. ఆ, అవునా కదా? అదే అదే అలానే. అట్లా ఉండదు. ఇప్పుడు నేను బ్యాంకులోనే దాచుకుంటాను అనుకుంటున్నాను. అందులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు డైరెక్ట్ గా డిబిటీ ద్వారా ఇస్తారేమోలే. అదే అదే అలానే. డైరెక్ట్ గా డిబిటీ ద్వారా అకౌంట్ లో వేస్తేనే కరెక్ట్. మళ్ళీ వాటిని వీళ్ళు టంగిపెట్టులో దాచుకుని మళ్ళీ వేసుకుని మళ్ళీ బ్యాంక్ లో కట్టుకునే దానికంటే ఆ, డైరెక్ట్ గా డిబిటీ ద్వారా డైరెక్ట్ గా ఇస్తేనే బెటర్ అనుకుంటున్నాను నేనైతే. మరి వాళ్ళు ఎలా నిర్ణయం చేస్తారు, కానీ చేసిన బట్టికి ఖచ్చితంగా చేసేస్తారు. ఇస్తానన్న హామీలు మాత్రం ఖచ్చితంగా నెరవేర్చేస్తారు. అదే అదే అలానే. మాట తప్పరు మడం తిప్పరు అని చెప్పి వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళ ఫ్యామిలీకి ఉంటుంది, కానీ ఆ, అది కరెక్ట్ కాదు. వాళ్ళు అది గాలి ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ, నిజానికి ఆ వైఎస్ఆర్ పేరు వైఎస్ఆర్ వాళ్ళు గాలి ప్రచారం అంటారా? వైఎస్ఆర్ వాళ్ళు గాలి ప్రచారం చేస్తున్నారు, కానీ వాస్తవానికి అది మన ముఖ్యమంత్రి గారికి రావాలి ఆ ఘనత.